జైల్లో పెట్టడం వల్ల ఏం జరిగింది? ఆ నల్లబాలు అనే ఆ ట్విట్టర్ హ్యాండిల్ చాలామందికి తెలుసు. కానీ ఆయన ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఈ శశి ఆయన పేరు, ఆయన శశిధర్ గౌడ్ ఆయన పేరు, ఆయన ఒక బీసీ బిడ్డ, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు ఇన్ని రోజులు. ఎప్పుడైతే పోలీసులు వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొని పోయారో, ఆయన సంబంధించినటువంటి ఆ వీడియోలు అవన్నీ కూడా అప్పుడు బయటకు వచ్చినాయో, అప్పుడు తెలిసింది ఈయన పేరు నల్లబాలు కాదు, ఈయన పేరు శశి. ఉద్యమ సమయం నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడిండు, ఇప్పుడు కూడా కొట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ కోసం. సో ఈయన ఒక వారియర్ లాగా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఆయన ఒక బీసీ బిడ్డ అని కూడా తెలిసింది. బీసీ బిడ్డ మీద రేవంత్ సర్కార్ ఇంత దౌర్జన్యంగా దాడి చేసిందనే విషయం కూడా బయటపడ్డది. సో ఈ 20 రోజులు జైల్లో పెట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడిండు? ప్రభుత్వం అక్రమంగా నా మీద కేసులు పెట్టింది, నేను జస్ట్ ఒక పోస్ట్ రీపోస్ట్ చేసినందుకు నా మీద అక్రమంగా కేసు పెట్టిరు, నేను ఎక్కడ తగ్గను, ఇంకా గట్టిగా కొట్లాడతా అని చెప్పాడు. అంటే ఎక్కడైతే అణచివేయాలి, తొక్కేయాలి, భయపెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడో అది ఇంకా రెట్టించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, మొండితనాన్ని ఇస్తూ ఉన్నది. సో ఈ శశి కూడా అదే పని చేసిండు. ఎవరైతే నల్లబాలు ఉన్నాడో ఆయన కూడా అదే చెప్పిండు, నేను గట్టిగా కొట్లాడతా, ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటా, బలంగా ప్రశ్నిస్తా అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన బర్త్డే రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. అక్కడనే కేక్ కట్ చేసిండు, లంచ్ చేసి వచ్చిండు. మామూలు రోజుల్లో వెళ్ళినా కూడా ఇంత హైప్ ఉండకపోతుండే, కానీ తన బర్త్డే రోజే వెళ్ళి ఆయనను కలిసి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ తల్లితో మాట్లాడి ఓదార్చి, ఆ పిల్లలను ఓదార్చి ఇవన్నీ చేసి వచ్చాడు. రావడం వల్ల ఏమైంది? కంప్లీట్గా ఆ ఏరియా అంతా కూడా తెలిసిపోయింది. ఓహో, వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, వీళ్ళకి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఆ పార్టీ అగ్రనాయకుడే వచ్చిండు, వచ్చి భరోసా ఇచ్చిపోయిండు. సో రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు ఇట్లా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. సోషల్ మీడియాలో, పేపర్లో వచ్చేసరికి రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? బయట ఉన్న వాళ్ళు కూడా, జిల్లాల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ధైర్యంగా ప్రశ్నిస్తారు. ఇంకా అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? తీసుకుపోయి 4 రోజులు జైల్లో పెడుతుంది, మళ్ళీ బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తాం. అంతకుమించి వీళ్ళు ఏం చేస్తారు? భయపెట్టడానికి పనిచేస్తారు తప్పితే దానికి భయపడే పరిస్థితి లేదు అని చెప్పి దీని ద్వారా వాళ్ళకు ఒక సంకేతాన్ని రేవంత్ రెడ్డే పంపించారు. ఇది పార్టీ ఏదో కేటీఆర్ అక్కడికి పోవడం వల్ల వచ్చింది కాదు. రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయడం వల్లనే కేటీఆర్ అక్కడ దాకా పోయిండు. దానివల్లనే పార్టీ క్యాడర్లో కూడా ధైర్యం వచ్చింది. అంటే ఒక సాధారణ సోషల్ మీడియా వారియరు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ అయితే స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే పోయిండు అంటే అది ఆ పార్టీ కార్యకర్తలు అయితే ధైర్యాన్ని ఇస్తుంది. దీనికి కారణం వాళ్ళు రేవంత్ రెడ్డి. ఒక గ్రామీణ స్థాయిలో చిన్న సింపథైజర్ని కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, చెప్పాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పూలవుతుంది అన్నట్టుగా ఆ చిన్న వాళ్ళని కూడా వీళ్ళు బెదిరించి అది చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఒక బలమైన క్యాడర్ లాగా, బలమైన నాయకుల్లాగా బీఆర్ఎస్ పార్టీకి మారుతూ ఉన్నారు. గట్టిగా కోట్లాడగలిగే వాళ్ళు, ప్రశ్నించగలిగే వాళ్ళు నాయకులుగా తయారవుతూ ఉన్నారు. ఎవరు కూడా భయపడి వెనక్కి పోవట్లేదు. సో ఇప్పుడు ప్రజల్లో ఏం అభిప్రాయం కలుగుతూ ఉన్నది? ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉందో తెలుస్తున్నది. ప్లస్ అట్లాగే వీళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నది, వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది అని చెప్పి అందరికీ తెలిసిపోతూ ఉన్నది. అంతేకాదు వీళ్ళందరికీ కూడా ఒక పొలిటికల్ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తూ ఉన్నది. అంటే ఇప్పటివరకు చాలా క్లోజ్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళు, చాలా తక్కువ మందికి తెలిసిన వాళ్ళు, చాలా తక్కువ మందికే పరిచయం ఉన్న వాళ్ళు ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతటా వాళ్ళకి విస్తృతమైన ప్రచారం వచ్చింది. రేపటి రోజున వాళ్ళు ఎన్నికల్లో నిలబడి కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆశ్చర్యపోని అవసరం లేదు. అంత బలమైనటువంటి ఆ శక్తిని వాళ్ళకు రేవంత్ రెడ్డి ఇస్తూ ఉన్నాడు. కొన్ని వేల కేసులు పెట్టారు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద. అవన్నీ కూడా ఇగో ఇట్లా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించట్లేదు. ఇందులో మెజారిటీ ఆఫ్ కేసులు ఇట్లా మొండిగా తయారైన వాళ్ళే ఉన్నారు. ఇంకా గట్టిగా కొట్లాడతాం, గట్టిగా ప్రశ్నిస్తామన్న వాళ్ళే ఉన్నారు. కొందరు అందులో జైల్లోకి పంపించారు, బెదిరిస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా వీళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు, సోషల్ మీడియా వారియర్స్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమనుకున్నది? ఇట్లా కేసులు పెడితే వీళ్ళు భయపడి మమ్మల్ని క్వశ్చన్ చేయడం మానేస్తారు, మా తప్పులు ఎత్తి చూపడం మానేస్తారు, అప్పుడు మేము ఏం చేసినా నడిచిపోతుంది అనుకున్న ఉద్దేశంతో కేసులు పెడుతున్నారేమో. కానీ అవి కంప్లీట్గా బూమరంగా అవుతూ ఉన్నాయి, అన్నీ డబుల్గా బూమరంగా అవుతూ ఉన్నాయి. ఒకటేమో పార్టీకి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ఈ నిర్బంధము, ఈ వ్యవస్థ అంత వల్ల. ఇంకొకటేమో వీళ్ళ ఎవరైతే కేసులు నమోదవుతా ఉన్నాయో వాళ్ళు లీడర్లుగా ఎదుగుతూ ఉన్నారు, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు లీడర్లుగా ఎదుగుతూ ఉన్నారు. అంతకు మించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసుల వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. 100% లాభమే జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకులు పుట్టుకొస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఇంకా కేసులు పెడితే ఇంకా కొత్త నాయకులు తయారవుతారు తప్పితే ఎక్కడ కూడా వెనక్కి పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆగే పరిస్థితి అయితే కనిపిస్తలేదు.